శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తింది. దీంతో ఆ దృశ్యాలను తిలకించడానికి పర్యాటకులు తరలివస్తున్నారు. అయితే పర్యాటకుల కోసం అధికారులు ఎలాంటి వసతులు కల్పించలేదని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పర్యాటకులు చెబుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షేటిపేట గోదావరి తీరం వరకు బోటింగ్, కాటేజీలు నిర్మాణం చేస్తామన్న గత ప్రభుత్వ హామీలుగానే ఉన్నాయన్నారు. పర్యాటకుల వద్ద నుంచి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో ఇటు వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. బాసర తీరం మొదలుకొని కాళేశ్వరం తీరం వరకు అయితే గోదావరి అయితే ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడం, మరోవైపు ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తడంతో అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి అయితే వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం, చూడొచ్చు. దాదాపు 3 రోజుల నుంచి కూడా 5 లక్షలకు పైచిలుకు క్యూసెక్ల వరద నీరు అయితే గోదావరిలో ప్రవహిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అయితే ఉదయం నుంచి కూడా వరద నీరు అయితే కిందికి దిగువనకు గోదావరిలోకి వెదలారు అధికారులు. దాదాపుగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను ఎక్కడికక్కడ అలర్ట్ అయితే చేశారు అధికారులు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా ఈరోజు సాయంత్రం వరకు భారీ మొత్తంలో వరద ప్రవాహం వస్తుందంటూ కూడా ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి వదిలిన సందర్భాలు అయితే ఉన్నాయి. వరద నీటిని వదలడంతో మంచిర్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటకులు అయితే ఆ వ్యూస్ని చూడడానికి అయితే ఎక్కువ మొత్తంలో ఇటు పర్యాటకులు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమంది పర్యాటకులు మన దగ్గర ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది వ్యూ, ఎట్లా ఉంది చూడడానికి? సార్ మేము మంచిర్యాలకి వెళ్ళి వచ్చినాం. వ్యూ అయితే బాగుంది చూడడానికి, ఇట్లా ఫొటోస్ కానీ ఇక్కడ షిప్పింగ్ ఏమైనా ఉంటే బాగుంటాయని కోరుకుంటాం. ఇంకా వాటర్ ఇంకేం లేవు ఇక్కడ ఫెసిలిటీస్, దానికోసం కావాలని. వ్యూ అయితే బాగుంది సార్, చూడడానికి మంచిగా ఉంది లెవెల్ ప్రాజెక్టు. అదేవిధంగా వాటర్ కూడా ఏంటంటే మంచిర్యాల వాటర్ కూడా గలీజ్ వస్తుంది, మొత్తం బంకలకు వస్తుంది, మట్టి వస్తుంది. అన్నీ చూడడానికి గత 2 నెలల క్రితం అయితే మొత్తం ఎండు ఎడారిగా ఉండేది గోదావరి తీరం అంతా కూడా. ఇప్పుడు పూర్తిగా ఫ్లడ్ తోటి అయితే పోతా ఉంది. ప్రస్తుతానికి చూస్తే మాత్రం మంచిగా ఉంది, కానీ వాటర్లో ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మంచిర్యాల పాత మంచిర్యాల, గోపాలవాడ, అమలివాడ నీళ్ళు కూడా ఏంటంటే బాగా గలీజ్ వాటర్ వస్తుంది. అది ఒకటి ప్రాబ్లం ఉంది, కానీ ఎల్లోని ప్రాబ్లం కూడా చూస్తే మాత్రం మంచిగా ఉంది. గతంలో కూడా ఇక్కడ బోటింగ్ ఏర్పాటుతో పాటు ఒక పార్క్ కూడా నిర్మాణం చేయాలని ఇటు జిల్లా ప్రజలు కోరారు. గత ప్రభుత్వంలో కూడా నిర్మాణం చేస్తామని కూడా చెప్పారు. సో అవి అయితే ఎట్లా ఉంటుంది? మీరు ఈ జిల్లా ప్రజలుగా అవి కావాలనుకుంటున్నారా? జిల్లా మంచి చేస్తే కూడా మంచిదే, హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే కూడా మంచిగా డిస్ట్రిక్టే కదా, అది కూడా చేస్తే మంచిది. సో ఇక్కడ బోటింగ్ ఉంటే బాగుంటుంది అని నా కోరిక. ఇంకొక ప్లేస్ ఇక్కడ నుంచి పెద్దపల్లి వరకు ఉంటాయి. మంచి సండే ఎప్పుడైనా వచ్చే బోటింగ్ దానికి కొంచెం వీలు ఉంటాయని అందరూ చూడండి సార్, బాగా మంది వచ్చిన లొకేషన్ చూడడానికి. అందుకే ఒక బోటింగ్ ఏమైనా ఉంటే బాగుంటుందని మా కోరిక. ప్రస్తుతానికి అయితే వాటర్ చాలా బాగా వస్తున్నాయి. డెవలప్మెంట్ కోసం అయితే ఇక్కడ మీ పార్క్ లాంటిది ఏదన్నా పెడితే ఇంకా పర్యాటకులకు చాలా బాగుంటుంది. ఉండి వీక్షించేందుకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. దాదాపు చూడొచ్చు, ఇటు పర్యాటకుల దగ్గర నుంచి ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అయితే పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో అయితే ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన వారికి కనీసం త్రాగడానికి త్రాగునీరు కూడా దొరికిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా ప్రాజెక్టు దగ్గర ఇటు పార్కు నిర్మాణం చేస్తాం, ఇటు బోటింగ్ కూడా పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ప్రాజెక్టు తీరంలో కనుక ఇటు కాటేజీలు కనుక నిర్మాణం చేస్తే పర్యాటకుల సందర్శన కూడా పెరుగుతుంది, స్థానికులకు కూడా ఆర్థికంగా కొంతమేర వెసులుబాటు కలుగుతుందంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్.